ఆల్మోస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అందరు అంటున్నారు కానీ సినిమా రిలీజ్ అయితే చూద్దాం. ఓకే. మన ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఐటమ్ సాంగ్ అయితే సూపర్ ఉంటది. కిస్ గురించి ఉంటది పాట. 24th సాయంత్రం పూట రిలీజ్ అవుతుంది. అదే నేను చెప్పిన జనాల నాడి తెలిసి ఒక సాంగ్ ని మూడు పార్ట్ లో రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ అయితే బాగుంటది. అంటే సమంత ఐటమ్ సాంగ్ చేసింది కదా లాస్ట్ టైం పుష్పలో, దానికి మించి ఉంటదా ఈ పుష్ప 2 లో సాంగ్? బాగుంటది, దానికి మించి ఉంటది, చాలా బాగుంటది. ఓకే. అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉండబోతుంది మరి? ఆయన తెలుసుగా అల్లు అర్జున్ అంటేనే డాన్సర్. సాంగ్ కానీ సాంగ్ అయితే ఒక రేంజ్ లో ఉంటదని నేను డాన్సింగ్ సాంగ్ మొత్తం. అంటే అంత పెద్ద స్టార్ అయి ఉండి అంటే రష్మిక మందన కాళ్ళ దగ్గర కూర్చొని అట్లా ఆ సీన్ ఎలా అనిపించింది అన్న? సీన్ సాంగ్ లో అదొక క్యారెక్టర్ అంతే. క్యారెక్టర్ కి చిన్న పెద్ద చిత్గా ఉంది. ఇప్పుడు కొరియోగ్రాఫ్ చేసే చిన్న మాస్టర్ అయినా ఒక హీరో కాళ్ళేందుకు మొక్కుతారంటే అంతే. ఆ సెట్ వర్క్ అక్కడ కామన్. అది అవన్నీ పట్టించుకోరు, చిన్న పెద్ద ఏముండదు. షూటింగ్ హిట్ అయిందా, ఆ క్యారెక్టర్ హిట్ అయిందని చూస్తారు. అంటే శ్రీలీల మంచి డాన్సర్ అన్న, మరి అల్లు అర్జున్ గారు అంటే అట్లా ఏముండదు. సాంగ్ కు తగ్గట్టు అంటే డాన్సర్ అంటే ఇరగదీసేది ఏముండదు. ఆ బీట్ కు తగ్గట్టు స్టెప్స్ ఉంటాయి, చేస్తే వాళ్ళిద్దరు కలిసి సేమ్ మూవ్మెంట్ చేస్తారు. శ్రీలీల గారు డామినేట్ చేస్తారా, మరి అల్లు అర్జున్ గారు డామినేట్ చేయగలుగుతారా? ఈ డామినేటింగ్ చేసేది ఏముండదు, ఇద్దరు సేమ్ స్టెప్స్ ఉంటాయి అంతే. అంటే మీరు డాన్స్ మాస్టర్ కదా, వీళ్ళిద్దరు ఎవరు డాన్స్ బాగా వేస్తారు? జూనియర్ ఎన్టీఆర్ బాగా వేస్తారు. అల్లు అర్జున్ శ్రీలీలలో వాళ్ళిద్దరు ఇట్లా సాంగ్ చూడలేక సాంగ్ చూసినారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు వేస్తారు కదా డాన్స్. అంటే ఆ సాంగ్ మనం చూడలే కదా మూమెంట్. ఇద్దరు పర్ఫార్మెన్స్ అంటే ఇద్దరు స్టైల్ ఇద్దరే. అల్లు అర్జున్ గారిది వెస్టర్న్ స్టైల్, ఈమెది కొంచెం మాస్ అంటే మాస్ వేస్తుంది, వెస్టర్న్ కూడా వేస్తుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఆడతారు. అదే అమ్మూరు పాత్రలో కనిపించబోతున్నారు కదా అల్లు అర్జున్ గారు. ఆ సీన్ కి 70 కోట్లు ఖర్చు చేస్తున్నారట, మరి ఎలా ఉండబోతున్నారు? 70 కోట్లు ఎందుకు ఆ సీన్ ఖర్చు పెట్టడం? అంటే ఫైట్ సీన్ అట్లా చెప్పు. ఆ క్యారెక్టర్ కి అయితే 70 కోట్లు ఏం కాదు. నాకు ఆ క్యారెక్టర్ కి నాకు తెలిసి ₹1 కోటి అయి ఉంటాయి. ఎందుకంటే 24 hours మేకప్ చేంజ్ అవుతుండాలి కదా, ఆయన వాడే కొంచెం కాస్ట్లీ ఉంటది కాబట్టి. ఇక అదే ఆ ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి సెకండ్ సినిమా ఇంకా హిట్ కావాలని 100 కోట్లు కూడా పెడతారు. అంటే పుష్ప 1 లో డాన్స్ స్టెప్స్ ఫేమస్ అయినాయి, మరి పుష్ప 2 వల్ల ఏమైనా హుక్ స్టెప్స్ ఫేమస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫేమస్ అయింది కాల్తో చేసేది పుష్ప అని. ఇంకా అట్లనే హుక్స్ ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు హుక్స్ ఎందుకు లేకపోయినా ఎందుకు పెడతారంటే, ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో హిట్ అయిందంటే సినిమా హిట్ అయినట్టే, సోషల్ మీడియాలో హిట్ అయిందంటే సినిమా హిట్ అయినట్టు. ఆ ఒక పాటతోటే సినిమాలు మొత్తం నడుస్తున్నాయి. అది ఎక్కడ? సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఏమంటే ప్రతి ఒక్కరు ఎందుకు పడుతున్నారు అంటే సేమ్ దీని గురించి. హుక్ బీట్, హుక్ స్టెప్, హుక్ ఫైట్, హుక్ మాట, అట్లా అన్ని. థ్యాంక్ యూ.